నమస్తే, విజన్ ఇన్ ఫౌండేషన్కి స్వాగతం. ఎవరైనా పుట్టిన వాళ్ళకి ఇటే తప్పదు. కాకపోతే ఏంటంటే సరిగ్గా మంచి ఏజ్ వచ్చి చిన్న బాబు నుండి ఆరోగ్యంగా ఉండి కలం చేయడం చాలా బాధాకరం. అది తీరం లోడ్ అనమాట. ఎవరు కూడా తీర్చలేదు. అది తల్లిదండ్రులకైనా కానీ వాళ్ళ పిల్లలకైనా కానీ వాళ్ళ అన్నదమ్ములకైనా కానీ చాలా బాధాకరమైన విషయం. అలాంటిది ఈ సంవత్సరం మనం ఖాళీ చేసేటంటే ఈరోజు సార్ పుట్టినరోజు సందర్భంగా సార్ లేకపోయినా కూడా వాళ్ళ బాధతో ఈరోజు ఆనందంతో అయితే కాదు, బాధతో. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కూడా సార్ భూమిలో కూడా ఉంటారు. మనం చేసే దాన ధర్మాలు ప్రతిదీ కూడా పెద్దవాళ్ళు చెప్తారని ఆయనకే చెందుతాయి అనుకుంటారు. ఈరోజు మన పిల్లల సమక్షంలో సార్ పేరు మీద కేక్ కట్ చేయడం కానీ, మన వీళ్ళందరూ పెద్దవాళ్ళకి అన్నదానం చేయడం కానీ, ఇది మీరు ఏం చేసిన దానివల్ల కూడా ఆల్రెడీ మీ బాబుకే చెందుతుంది. అది మేము కంపల్సరీ నమ్ముతున్నాం దీంట్లో. ఎందుకంటే నేను అందరికీ తీరలేదంటే చిన్నపిల్లలు నాకు చూసి చాలా బాధ అనిపించింది. అందుకని ఈరోజు మీరు తప్పుగా అనుకోవద్దు. బ్లెస్సింగ్స్ పెద్దవాళ్ళతో ఇప్పించుకోవడం కారణం కూడా అదే. ఎందుకంటే 1 year దాకా ఏం చేయొద్దు అనుకుంటారు. అది ఒక దేవాలయం కాబట్టి, ఇది ఒక పుణ్యక్షేత్రం కాబట్టి ఈ పెద్దవాళ్ళందరూ దీవులు ఉంటే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఎన్ని ఇచ్చినా కూడా తీరంలో ఉండేదంటే ఆరోగ్యం. ఆరోగ్యంలో చాలా ఇంపార్టెంట్ ఉండాలి. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుతున్నాం. మీరందరూ ఇప్పుడు ఉన్నోళ్ళు ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి సార్ ఆత్మ శాంతించాలని చెప్పి ఈ సంవత్సరం అంతా కూడా ఇక్కడే భూమి మీద ఉంటారు సార్. ఇంకా 1 year సంవత్సరం అయితే వెళ్ళరు. మనం చేసి మంచి చేయడానికి కంపల్సరీ చూస్తూనే ఉంటారు. ఈ రోజు ఈ పుణ్యక్షేత్రంలో ఉన్నారు ఆయన. అలాగే సార్ వాళ్ళ బ్రదర్ దగ్గర పేరేం పేరు, వాళ్ళ కుటుంబ పేరు, అన్నదమ్ముల పేరు అని తెలుసుకుందాం. వాళ్ళకి దయచేసి మీ పేరు చెప్పండి సార్. అలాగే మేడం పేరు, మీ బాబు పేరు. నా పేరు యాదగిరి సార్. వారి పేరు స్వర్ణలత సార్. పెద్ద వాళ్ళ భార్య పేరు వనజ. మన్మడేమో మన్మడేమో శ్రీహారి. ఇక రెండో అబ్బాయేమో ప్రశాంత్ కృష్ణ. వాళ్ళ పిల్లలేమో సాగవిశ్రీ, సిద్ధార్థ. కృష్ణ భార్య పేరేమో అలేఖ్య. ఇక వాళ్ళ పిల్లలు మీరా, ఎందుకంటే మీరు బాధలు ఉన్నారు కాబట్టి మీరు ఏం మాట్లాడలేరు. నేను చెల్లమ్మకి ఆత్మ శాంతించాలి. ఎందుకంటే మనోధైర్యంతో ఉండాలి. ఎందుకంటే మనం అందరూ ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా కూడా చిన్నపిల్లలతో మా చెల్లి ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఎన్ని రోజుల వాళ్ళతో చాలా భవిష్యత్తు ఉంది. అలాంటిది ఇవ్వడం అంటే అది తీరం లోటు. భగవంతుడు కూడా దాన్ని చేయలేం. మనం ఆయన సార్ పైనుండి బ్లెస్సింగ్స్ పిల్లలకి మేడంకి ఇవ్వాలి. ఎందుకంటే మనం ఎన్ని ఇచ్చినా ఎన్ని చేసినా కూడా అది ఒక తీరం లోటు. అది చెప్పలేము కూడా, మాటల లోపల చెప్పలేం. అది మనం ఈ విధంగా ప్రార్థన చేసుకుంటూ ఆయన బ్లెస్సింగ్స్ మనందరికీ ఉండాలి, పిల్లలందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటే, ఎందుకంటే చనిపోయిన వాళ్ళ దేవునితో సమానం కాబట్టి. ప్రేష సహనా భవతు సహనో గుణతు సహ వీర్యం కరవావహై తేజస్వినామదేవమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అన్నదాత అన్నదాత అన్నదాత. నేను చెల్లమ్మ మనోధైర్యంతో ఉండాలి. ఎన్ని ఇచ్చినా ఎన్ని చేసినా చెల్లెమ్మ మనోధైర్యంతో ఉండాలి. అలాగే మీ అమ్మాయి లాంటిది కాబట్టి మీరందరూ మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్ ఇచ్చి కాలం చేసి ఎన్ని రోజులు సార్ పుట్టినరోజు అయినా సరే, చనిపోయినా సరే, ఈ రోజు మన ఆశ్రమంలో చేసుకుంటారని చెప్పి మీకు పెడితే వాళ్ళు కొంచెం ధైర్యంగా ఉంటారని చెప్పి రావడం జరిగింది. మీరు బ్లెస్సింగ్ ఇచ్చి పోయించండి. థ్యాంక్ యూ. నమస్తే.